ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాలమందు మీ అందరికీ కూడా శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఈ ఉదయకాలమందు దేవుని శక్తి గురించి మీ ముందుంచాలని ఆశిస్తున్నాను. అపోస్తలుల కార్యము 1వ అధ్యాయము 8వ వచనము. పరిశుద్ధాత్ముడు మీ మీదకు వచ్చినప్పుడు మీరు శక్తి నొందుదురు గనక నాకు సాక్షులయ్యుందురు. విద్యుత్పత్తి అనేది మానవునిచే తయారు చేయబడింది. కొన్నిసార్లు అంటారు, అవును, మానవునిచే తయారు చేయబడిన శక్తి ఒక్కొక్కసారి పని చేయకపోవచ్చు. అయితే దేవుడు తన శక్తి చేత నింపాలని కోరుచున్నారు. నువ్వు దేవుని శక్తితో నింపబడ్డావా? శక్తిని మరొక పేరులో చెప్పాలి అంటే అధికారం. ఆఫీసుల్లో అధికారం చలాయించడానికి కుదరని వారు ఉంటారు చూసారా, దేవుని మందిరంలో చలాయించడానికి చూస్తుంటారు. అనేకులు పెత్తనాల కోసం ప్రాకులాడుతూ ఉంటారు. దేవుని బిడ్డలారా, నువ్వు దేవుని కోసం దేనికోసం ప్రాకులాడుతున్నారు? దేవుని శక్తి కొరకు ప్రాకులాడాలి. ప్రభు జీవించిన దినాలలో శిష్యుల మధ్య ఈ తగువులాట వచ్చింది. మనలో ఎవరు గొప్ప అని భేదాభిప్రాయాలు ఉన్నాయి. నీవు పెద్ద లేక నేను పెద్ద, ప్రభు తర్వాత ఎవరు పెద్ద మన 12 మందిలో అన్నట్లుగా. ఓసారి ఓ పెద్ద మనిషి ఒక ఇంటికి వెళ్ళి తలుపు తట్టాడు. వెంటనే ఆ ఇంట్లో పనిచేసే చిన్న అమ్మాయి తలుపు తీసింది. వచ్చిన ఆయన ఇంట్లో పెద్దవాళ్ళని పిలువమ్మా అని చెప్పాడు. ఈ చిన్నమ్మాయి ఇంట్లోకి వెళ్ళి ఇంతకీ రాదు అంతకీ రాదు. మళ్ళా కాలింగ్ బెల్ కొట్టాడు. పెద్దవాళ్ళని పిలువమ్మా, మరలా నువ్వొచ్చేవేంటి అంటే, మా అయ్యగారు మా అమ్మగారు ఎవరు పెద్దో లోపల తేల్చుకుంటున్నారు, రావడానికి చాలా టైం పట్టుద్ది అని చెప్పిందట. ఎంత భయంకరమైన విషయం! భార్యాభర్తల్లో ఎవరూ పెద్ద కాదు, ఎవరూ గొప్ప కాదు. ప్రభువే గొప్పవాడు, ఆయన శక్తి గలవాడు. దేవుడు తన శక్తిని మనకు అనుగ్రహించి ఆయన కుమారులుగా కుమార్తెలుగా చేసుకోవాలని కోరుచున్నాడు. మనము దేవుని కుమారులము కుమార్తెలము అనిపించుకుంట ఎంత భాగ్యమో! చాలామంది గొప్పవారు తమ బిడ్డల పట్ల గొప్ప ఉద్దేశాలు కలిగి ఉంటారు. నువ్వు దేవుని కుమారుడు కుమార్తెవైతే ఆయన మన పట్ల ఎన్ని గొప్ప ఉద్దేశాలు కలిగి ఉంటాడో మనము సాతాను కుమారులుగా ఉండకూడదు. అందుకే పేతురు పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం అంటాడు, ఆయన మనల్ని యాజకులుగాను రాజులుగాను మార్చుకున్నారు. ఆయన మనకు గొప్ప అధికారాన్ని ఇచ్చారు. అధికారం ఇచ్చి తన శిష్యులు పంపించారు. మత్తయి సువార్త 10వ అధ్యాయము 8వ వచనంలో దయ్యములపై అధికారము, చనిపోయిన వారిని లేపుటకు వారికి అధికారము అనుగ్రహించారు. ప్రియ దేవుని బిడ్డలారా, వారి సేవకు వెళ్ళేటప్పుడు ఒక సహోదరి 2 పిల్లలు దేవుని భయభక్తులు పెంచుతూ ఉంది. ఒక దినము ఈమె ఈ శక్తిని గురించి దేవుని సన్నిధిలో వాక్యాన్ని బాగా విన్నది. దేవుని యొక్క శక్తి గురించి, దేవుడు మనకు ఎలా అధికారం ఇచ్చాడు, వేటి మీద అధికారం ఇచ్చాడని. అయితే దాన్ని వాడుకోవాలి అనుకుంది. అనుకోకుండా ఒక సమయం వచ్చింది. ఏమిటి ఆ సమయం అంటే, తన భర్త మిలిటరీలో పనిచేస్తూ ఉంటాడు. 2 పిల్లలకి భోజనం పెట్టేసింది. వారు తినేశారు. కొంతసేపు అయిన తర్వాత ఈమె భోజనం చేద్దామని కూర వడ్డించుకుంటుంది. ఆ కూరలో ఒక బల్లి కాలును చూసింది. వెంటనే చాలా భయపడిపోయింది. చిన్న బిడ్డలు తినేశారు, ఏమవుతారో ఏంటో అని కంగారు పడింది. వెంటనే ఆ మరిచి బొబ్బలు పెట్టలేదు. దేవుని సన్నిధిలో బిడ్డల దగ్గర మోకరించింది. దేవుని సన్నిధిలోకి వెళ్ళి బిడ్డల దగ్గర ప్రార్థన చేస్తుంది. మార్కు సువార్త 16వ అధ్యాయము 17, 18 వచనాలు. అక్కడ వాగ్దానం ఉంది. ఆ వాగ్దానం మీద చేయి ఉంచి, ప్రభువా, నువ్వు మరణకరమైనది ఏది త్రాగినా
హాని చేయదని చెప్పావు కదా, ఈ సమయంలో నా బిడ్డలిద్దరినీ కాపాడండి అని విశ్వాసంతో ప్రార్థించింది. వెంటనే మిగిలిన కూర వడ్డించి ఆమె కూడా తినేసింది. దేవుడు గొప్ప అద్భుతము ఆ కుటుంబంలో చేశారు. ఉదయం లేచేసరికి ఆ పిల్లలు కుస్తీలు పడుతూ ఆడుకుంటున్నారు. ఎంత ఆశ్చర్యము! దేవుడు పక్షపాతి కాదు. ఈ శక్తి, ఈ అధికారము నీకు కూడా ఇస్తారు. ఆయన శక్తి మారనిది. నువ్వు ఎప్పుడూ విఫలము అవ్వద్దు. నువ్వు ఆయన శక్తిని పొంది ఆయనను ప్రకటించు. అపోస్తలుల కార్యము 4వ అధ్యాయము 20వ వచనము. మేము కన్నవాటిని విన్నవాటిని చెప్పక ఉండలేమని చెప్పారు. మేము చూసిన వాటిని విన్నవాటిని దేవుని కార్యాలను మేము చెప్పకుండా ఉండలేం. ఈ మాటలు ఎప్పుడు చెప్పారు? మరణము, సమస్యలు, ప్రమాదము అన్నీ వారి ముందు ఉన్నప్పుడు అందరితో ఈ మాటలు చెప్పారు. ఎక్కడి నుండి వచ్చింది ధైర్యం? పరిశుద్ధాత్మ శక్తి ద్వారా వచ్చింది. మన దేశంలో 6 లక్షల గ్రామాలు ఉన్నాయి. 1,00,000 గ్రామాల్లో మాత్రమే దేవాలయాలు ఉన్నాయి, సువార్త ఉంది. మిగిలిన 5 లక్షల గ్రామాలలో దేవాలయాలు కానీ సువార్త సేవ కానీ లేదు. దేవుడు నిన్ను లెక్క అడుగుతాడు. జాగ్రత్త. నువ్వు దేవుని కొరకు ఏం చేస్తున్నావు ఎప్పుడైనా ఆలోచించారా? రండి, దేవుని సువార్తను ప్రకటిద్దాం. సువార్తను ప్రకటించని ఎడల ఎంత ప్రమాదము! అయ్యో, నేను సువార్త ప్రకటించని ఎడల ఎంత బాధ అని అపోస్తలుడైన పౌలు వేదన పడ్డాడు. ఈ ఉదయకాలమందు మనం ఉంటున్న ప్రాంతాలలో కేవలం మనం ఏమనుకుంటున్నాము అంటే, నా మటుకు నేను మందిరానికి వస్తున్నా, నేను నా భార్య లేదా నా బిడ్డలు వస్తున్నారు, మన ప్రక్క వారి విషయం మనకు అనవసరం. ఈరోజు ఒక్కసారి ఆలోచించండి. సంఘ క్రమాలు బాగోలేదని చాలా మందిరాలు మానేసినటువంటి వాళ్ళు ఉన్నారు. సమయాలు బాగోలేక, సేవకుడి జీవితాలు బాగోలేదని, కనుక ఇంట్లోనే ఆరాధన చేసుకుంటామని, లేక లైవ్లో మెసేజ్ వినేసి ఉండిపోతాం ఇంట్లోనే, ఫోన్పే, గూగుల్ పే కానుకలు పంపించేస్తామని నేను జ్ఞాపకం చేస్తున్నా. ఇలాంటి వాళ్ళని దేవుని మందిరాన్ని నడిపించాల్సిన బాధ్యత మీకు లేదా? ప్రియ దేవుని బిడలారా, కనుక ప్రభు అదే కథ చెప్పింది. యోదయలోను, సమరయలోను, గలలయలోను మీరు నాకు సాక్షులుగా ఉండమని ఆయన చెప్పారు కదా. అలాగే మరి కొండపల్లిలో కానీ మన విజయవాడలో కానీ మరి మన క్రమాలు బాగుంటాయి కదా. అనేకులు క్రమాలు లేక బాధపడుతుంటే ఒక్క ఆత్మనైనా కానీ మందిరానికి నడిపించలేకపోయారే. ఈ మాట రేపు ప్రభు రాజ్యంలో ప్రభు మిమ్మల్ని అడగరా? ఎంత చక్కటి క్రమాలుగా మీరు వెళుతున్నారు, మరి వెళ్ళని వారు ఉన్నారు కదా అన్న విషయం ఆయన నడిపించారా అన్న విషయం మిమ్మల్ని అడిగినప్పుడు మీ దగ్గర ఏమైనా జవాబు ఉందా? కనుక ఆ రోజు మనం నాలిక ఖర్చుకునే బదులు, ఆ రోజు అయ్యో నా దగ్గర సమాధానం లేదు అని బాధపడే బదులు, ఈ యొక్క ఉదయకాలంలో ఒక్కసారి గమనించండి. శనివారం నాడే మీరు దేవుని పని చేయాలి. రేపు మార్నింగ్ ఆరాధన ఉంది కనుక రండి. నెలకు ఒక్కరినైనా ఆగిపోయిన వారిని కావచ్చు, లేక నూతనమైన వారిని కావచ్చు, ఏ విధంగానైనా ప్రభు కొరకు ఒక్కరినైనా కనుక సంపాదించగలిగితే సంవత్సరంలో ఎంతమందిని మీరు నడిపించగలుగుతున్నారు? రేపు ప్రభు రాజ్యం వచ్చినా, ప్రభు దగ్గరికి మీరు వెళ్ళినా వాటిని బట్టే మీకు ర్యాంక్, పోస్ట్ ఉంటుంది, మీకు అక్కడ స్థాయి ఉంటుంది. కనుక 4 రాళ్ళు వెనకేసుకోవాలి అని అంటారు ఈ లోక సామెత. 4 ఆత్మలు వెనకేసుకుంటేనే రేపు దానిని బట్టి ప్రభు బహుమానం ఇస్తాడని ఈరోజు స్థిరంగా మందిరానికి వస్తూ మీ మటుకు మీ భక్తిని చూసుకుంటున్న వారులారా, ఒక్కసారి ఉదయకాలం ముందు ప్రభు మాట మీద మనసు పెట్టమని మనవి చేస్తున్నాను. కనుక దేవుని శక్తిని పొందుకున్న వాళ్ళు మౌనంగా ఉండలేరు. మీరు పరిశుద్ధాత్మను పొందుదురు, యోదయలోను, సమరయలోను, గలలయలోను మీరు నాకు సాక్షులుగా ఉందురు అని ప్రభు అన్నారు. కనుక మీరు నిజంగా దేవుని ఆత్మ మిమ్మల్ని తొందర పెడితే అనేకులకు స్వార్థ ప్రకటించాలని చూస్తారు. ఎలీషా చనిపోయాడు, సమాధి చేస్తున్నారు. సమాధి చేయడానికి వెళితే అక్కడ అప్పటికి ఆల్రెడీ ఒక సైనికుడు చనిపోయాడు, పాతి పెట్టేశారు, ఎముకలు మాత్రమే ఉన్నాయి.
ఎలీషా ఆ యొక్క బాడీ ఎప్పుడైతే తగిలిందో ఆ శవము మరల తిరిగి బ్రతికింది. చనిపోయిన తర్వాత కూడా ఎలీషాలో ఆ శక్తి కొనసాగుతుంది. మొదట్లోనే ఆయన పరిశుద్ధాత్మ శక్తిని కోరుకున్నాడు. ఏలియా మీద ఉన్న ఆత్మ తన మీద రెండంతలు కావాలని అడిగాడు. మన జీవితాల్లో దైవశక్తిని కోరుకోవాలి, పరిశుద్ధాత్మ చేత నింపబడాలి. అనుదినము మనం ప్రార్థన చేసుకోవాలి. ప్రతిదినము పరిశుద్ధాత్మ శక్తి కొరకు, నింపుదల కొరకు, నడిపింపు కొరకు ఆయనను వేడుకోవాలి. అదే సమయంలో మనం పొందిన శక్తిని, అధికారము ఏ విధము చేతనైనను పోగొట్టుకోకూడదు. సాతానుడు తంత్రంగా మనల్ని శోధిస్తున్నాడు. ఒక్కసారి పెద్ద పాపాలలో పడవేడు. ఎప్పుడు కూడా కొంచెము నిదానంగా లాస్ట్కి దేవునికే దూరం చేసి పెద్ద పాపాలలో, అనేక పాపాలలో ఇరుక్కుపోయేలాగా చేస్తాడు. ప్రియ దేవుని బిడలారా, పులిసిన పిండి కొంచెమైనను ముద్దంతయు పులుగు చేయను కదా. కనుక ఈ యొక్క ఉదయకాలం అందే దేవుని శక్తి చేత నింపబడిన మీరు ఆ గుండెల్లో మంట ఉంటుంది. అనేకుల్ని ప్రభు కొరకు సంపాదించాలి, సత్య మార్గంలో నడిపించాలని. కనుక ఆ దేవుని ఆత్మ ప్రభు మీకు నింపుదల ఇచ్చునుగాక. ప్రార్థించుకుందాం. సర్వశక్తి కలిగిన తండ్రి, ఈ మార్నింగ్ ప్రార్థనలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరి మీద కూడా ఆ పరిశుద్ధాత్మ నింపుదల, ఆ మంట దయచేయమని ప్రార్థిస్తున్నాం. వారి ఆత్మీయతను కాపాడుకుంటూ అనేకుల ఆత్మీయత కొరకు, అనేకుల్ని సన్నిధికి నడిపించే వారి కోసం మీరు కృప చూపించండి. సువార్త అందని గ్రామాలు సువార్త అందాలి. మందిరాలు లేని ప్రాంతాలలో మందిరాలు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. మీ కొందనాలు. ఈరోజు పెళ్లి రోజులు, పుట్టినరోజులు, రక్షణ పొందిన రోజులు అయ్యా చేసుకుంటున్న బిడ్డలందరినీ కూడా దీర్ఘాయుష్వంతులుగా చేసి ఆయుష్ ఆరోగ్యాలతో నింపి ప్రతి కుటుంబంలో కూడా నాయన ప్రతి ప్రార్థనకు జవాబిచ్చి సమాధానమిచ్చి మేలు చేయమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. మీ స్నేహితులకి ఈ మాటలు దేవునికరంగా ఉంటే ఫార్వర్డ్ చేయండి, లైక్ బటన్ నొక్కండి. ఆ చాట్ బాక్స్లో మీ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ప్రతిసారి ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నారు. మీ అందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు. గాడ్ బ్లెస్ యూ.